తెలంగాణ నుంచి ప్రిపేర్ అవుతున్నారా, ఫైనల్ ఇయర్ చదువుతున్నారా, కాలేజీలో ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ప్రిపేర్ అవుతున్నారా, టెట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారా, ఆర్ నేషన్ వైడ్ జరిగే ఏవైనా ఆప్టిట్యూడ్ ఎగ్జామ్స్ కి మీరు ప్రిపేర్ అవుతున్నారా? మీరు ప్రిపేర్ అయినట్టు అవుతే దయచేసి గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లో ఆప్టిట్యూడ్ రీజనింగ్ ప్రాబ్లమ్స్ క్యాల్కులేటర్ కంటే ఫాస్ట్గా పెన్ను పెన్సిల్ యూజ్ చేయకుండా చెప్పే కొన్ని వేల టెక్నిక్స్ ఉన్నాయి. మీకు బాగా ఉపయోగపడుతుంది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఆప్టిట్యూడ్ ఎగ్జామ్స్ అన్ని ఫస్ట్ అటెంప్ట్ కి క్లియర్ చేసే కోర్సెస్ ఏదైనా నచ్చితే తీసుకోండి. థ్యాంక్స్ అలాట్. విత్ లవ్, అనిల్ నాయర్. స్క్వేర్ రూట్ ఆఫ్, హౌ టు ఫైండ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇది మనం డిస్కస్ చేసిన లాస్ట్ కాన్సెప్ట్. హౌ టు ఫైండ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్. 2 మెథడ్స్ ఉన్నాయని చెప్పాను. మెథడ్ 1 వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మెథడ్ 1 ఏంటి? సపోజ్ గా ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర రూట్ 77 ఉంది. రూట్ 77 ఉంది. ఈ నంబర్ పర్ఫెక్ట్ స్క్వేరా? కాదు. ఎందుకు? ఇది 7 తోటి ఎండ్ అవుతుంది. పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడు కూడా 2, 3, 7 or 8 తోటి ఎండ్ అవ్వకూడదు. దీనికి అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోవడం. ఎప్పుడూ కూడా నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్, నాన్ పర్ఫెక్ట్ క్యూబ్ ఇవన్నీ కూడా మనకు ఎగ్జాక్ట్ వాల్యూని ఇవ్వదు, అప్రాక్సిమేట్ వాల్యూని ఇస్తుంది. ఆర్ మోస్ట్ నియరెస్ట్ వాల్యూని కనుక్కుంటాం. most nearest value, approximate value or most nearest value, approximate value or a most nearest value. మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ 77 రావాలి. స్టెప్ నంబర్ 1, 77 ఏ రెండు స్క్వేర్ రూట్ల మధ్యలో ఉంది? 8 స్క్వేర్ ఈజ్ 64, 9 స్క్వేర్ ఈజ్ 81. ఇది రెండు స్క్వేర్ రూట్ మధ్యలో ఉంది. రూట్ 64, రూట్ 81. 77 ఎప్పుడు 64 కంటే ఎక్కువ, కాబట్టి ఆన్సర్ ఎప్పుడు 8 కంటే ఎక్కువ ఉంటుంది. 77 69కి డిఫరెన్స్ ఎంత? 13. 81 64కి డిఫరెన్స్ ఎంత? 17. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేస్తే 813/17. ఇది అప్రాక్సిమేట్ సింబల్. ఈ కాన్సెప్ట్ ప్రపోజ్ చేసింది ట్రాక్టన్బర్గ్. ఈ కాన్సెప్ట్ ని ప్రపోజ్ చేసింది ట్రాక్టన్బర్గ్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. రూట్ 77 కనుక్కోవాలి. 77 అనేది 64, 81 మధ్యలో ఉంది. 77 64 కంటే ఎక్కువ. 8 ప్లస్ 77 మైనస్ 64 ఎంత? 13. 81 - 64 ఎంత? 17. అప్రాక్సిమేట్ గా ఆన్సర్ ఎంత? 813/17. ఇది ట్రాక్టన్బర్గ్ మెథడ్. ఇది ట్రాక్టన్బర్గ్ మెథడ్. మెథడ్ 2 very important method, very interesting, exciting మెథడ్. ఇది మనకు ఈ మెథడ్ గనక అర్థమవుతే మనము నాన్ పర్ఫెక్ట్ క్యూబ్, నాన్ పర్ఫెక్ట్ 4th పవర్, 5th పవర్ అట్లా ఏదైనా చేయొచ్చు. కాన్సెప్ట్ ఏంటంటే, సపోజ్ గా మనకు ఒక రూట్ 19 ఉందనుకోండి. రూట్ 19 కి దగ్గరగా ఉన్న వాల్యూ ఏంటి? రూట్ 16. సార్ నేను రూట్ 25 వేసుకోలేనా? అది కూడా వేసుకోవచ్చు. క్లోజెస్ట్ ఆన్సర్ ఇస్తుంది. కాబట్టి రూట్ 19 అనేది రూట్ 16 కి జస్ట్ ఎక్కువ. సో 4+. 19 కి 16 కి తేడా ఏంటి? 3. 19 కి 16 కి తేడా ఏంటి? దీన్ని డబల్ చేయండి. 8. సో ఇది ఆన్సర్ ఏమవుతుందంటే 3/8 ఏమవుతుంది? 4.375. సార్ 19 16 కి తేడా తీసుకున్నాను, దీన్ని డబల్ చేశాను. ఇది ఏంటి? ఇది రూట్ 19 అనేది రూట్ 16 కంటే ఎక్కువ. అంటే 4 సమ్ అప్రాక్సిమేట్ వాల్యూ ఉండాలి. ఇది అప్రాక్సిమేట్ వాల్యూ. ఇది ఎలా వచ్చింది సార్? 19 16 కి మధ్య తేడా ఎందుకు తీసుకున్నాను? 488 ఎందుకు తీసుకున్నాను? అది మనము నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాము. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రూట్ 19 నియరెస్ట్ పర్ఫెక్ట్ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్
స్క్వేర్ ఏంటి? √16. సో 4 ప్లస్ 19 16కి మధ్య ఉన్న తేడా ఏంటి? 3. దీన్ని డబల్ చేయండి, ఎందుకు డబల్ చేస్తున్నాను, ఎందుకు తేడా చూసుకుంటున్నాను మనము నెక్స్ట్ స్లైడ్ లో ప్రూఫ్ తోటి చూద్దాం. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ సపోజ్ గా ఇది గనక ఉంటే 19 ని నేను ఏ గనక అనుకుంటే రూట్ ఏ వాల్యూ ఫస్ట్ నాకు ఒక ఇంటీజర్ వచ్చింది, దాని తర్వాత 3/8 అనేది ఒక ఎస్టిమేట్ వాల్యూ వచ్చింది. I అనేది ఒక ఇంటీజర్, E అనేది ఒక ఎస్టిమేట్ వాల్యూ అనేది ఫ్రాక్షన్ లో ఉంది. ఆ ఎస్టిమేట్ వాల్యూ ఎందుకు 3/8 వచ్చిందో మనము నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. ఎందుకు 3/8 ఉందో నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. రూట్ ఏ అనేది I+E. నవ్వు ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి సార్, ప్రూఫ్ చాలా జాగ్రత్తగా వినండి. ప్రూఫ్ మనకు రూట్ ఏ కావాలి. రూట్ ఏ ఈస్ I+E. I అంటే ఏంటి? ఇంటీజర్. E అంటే ఏంటి? ఎస్టిమేట్. I ఈజ్ అన్ ఇంటీజర్. I అనేది ఇంటీజర్, E అనేది ఎస్టిమేట్. ఈ వాల్యూ ఏంటో తెలిస్తే మనకు వస్తుంది. రూట్ ఏ ఈజ్ I+E. స్క్వేర్ చేస్తే రెండు వైపులా I = I+E హోల్ స్క్వేర్. స్క్వేరింగ్ చేశాను, ఇటు పక్క స్క్వేరింగ్ చేశాను, ఇటు పక్క స్క్వేరింగ్ చేశాను. A = I² + 2 × I × E + E². ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే E అనేది ఏంటి సార్? ఫ్రాక్షన్ లో ఉంది. ఫ్రాక్షన్ ఆన్ స్క్వేర్ అంటే ఇంకా చిన్న వాల్యూ అవుతుంది. ఫ్రాక్షన్ ని స్క్వేర్ చేస్తే బాగా చిన్న వాల్యూ అవుతుంది. సో E² అనేది చాలా చిన్న వాల్యూ, కాబట్టి నేను అప్రాక్సిమేటెడ్ టు I² + 2IE రాశాను. అంటే ఈ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ? A - I² / 2 × I. A - I² / 2 × I. మోస్ట్ క్లోజెస్ట్. అర్థమైందా సార్? నా ఇక్కడ మీకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఈ వాల్యూ ఏంటి? నాకు √19 కావాలి. సో ఏ వాల్యూ అనేది 19. ఈ నియరెస్ట్ వాల్యూ ఏం వేసుకున్నాను? 4² డివైడెడ్ బై 2 × I. 19 - 16 ఎంత? 3/8. 3/8 ఎందుకు వచ్చిందో ప్రూఫ్ మీకు ఐడియా క్లియర్ అయింది అనుకుంటా. ఒక స్క్వేర్ రూట్ ఆఫ్ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ వేసిన, ఒక క్యూబ్ రూట్ ఆఫ్ నాన్ పర్ఫెక్ట్ క్యూబ్ చేసిన ఆన్సర్ లో నాకు ఇంటీజర్ ప్లస్ సమ్ ఫ్రాక్షన్ వస్తుంది. ఆ ఫ్రాక్షన్ వాల్యూని నేను ఎస్టిమేట్ E అనే ఒక స్మాలర్ వాల్యూ అనుకున్నాను. రూట్ ఏ క్యూబ్ రూట్ కూడా అంతే. A = I+E హోల్ స్క్వేర్. A = I² + 2 × I × E + E². సార్ ఇది ఎందుకు తీసేశారంటే E అనేది ఎస్టిమేట్, చాలా చిన్న వాల్యూ. ఆ చిన్న వాల్యూని స్క్వేర్ చేస్తే నాకు చాలా చిన్న వాల్యూ వస్తుంది. దీన్ని తీసేసి ఈక్వల్ టు బదులు అప్రాక్సిమేట్ పెట్టుకున్నాను. A ఈజ్ అప్రాక్సిమేటెడ్ టు I² + 2 × I × E. సో E ఈజ్ I² లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే A - I² / 2 × I. A - I² / 2 × A. ఇక్కడ మీకు చాలా మందికి డౌట్ రావచ్చు, సార్ ఇది 3 ఎందుకు వచ్చింది? 19 - 16 వేసాను. A - I². ఆర్ యు ఆల్ విత్ మీ? 19 - 16 ఈజ్ 3. సార్ ఇక్కడ 8 ఎందుకు వచ్చింది? ఇక్కడ మనకు 2 × I ఉంది. Proof clear? This concept has been very beautifully conceived and researched by Ramanujam, one of the finest Indian mathematician. Idi how to find out the square root of a non-perfect square. Deeniki inkonni examples kuda iddamu. Suppose ga √41 undi. Answer ఏమవుతుంది? 41 కి just less than perfect square ఎంత? 36. 6 plus A minus I². 41 minus 36 5. దీన్ని డబల్ వేసుకుంటున్నాను. సో అప్రాక్సిమేట్లీ 6 5/12.
అప్రాక్సిమేట్లీ 6 5/12. ఆర్ యు ఆల్ విత్ మీ? దయచేసి రైట్ మ్యాథ్స్ ఫండమెంటల్ మిస్టేక్ చేయొద్దు. 6 2 రాసి 2.5 రాయొద్దు. 6 5/12. 6 5/12. ఆర్ యు ఆల్ విత్ మీ? మీకు అర్థమైంది అనుకుంటా. చాలా క్లియర్ గా క్లాస్ అయిపోయిన తర్వాత ఎవరికైనా విత్ అబ్సల్యూట్ లాజిక్ తోటి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. సపోజ్ గా అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ ఎ నాన్ పర్ఫెక్ట్ క్యూబ్. నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ తెలుసుకున్నాము. నాన్ పర్ఫెక్ట్ క్యూబ్. అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ ఎ నాన్ పర్ఫెక్ట్ క్యూబ్. సేమ్ అదే మెథడ్ సార్. మనం నిన్న ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఒక నంబర్ గనక పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉంటే దాని డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? 1 అయి ఉండాలి, 4 అయి ఉండాలి, 7 అయి ఉండాలి, 9 అయి ఉండాలి. ఒక నంబర్ గనక పర్ఫెక్ట్ క్యూబ్ అయి ఉంటే దాని డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? 1 అయి ఉండాలి, 8 అయి ఉండాలి, 9 అయి ఉండాలి. అది కూడా మనం డిస్కస్ చేసాం. సపోజ్ గా నాకు క్యూబ్త్ రూట్ ఆఫ్ 13 అప్రాక్సిమేట్ వాల్యూ కావాలి. క్యూబ్త్ రూట్ ఆఫ్ 13 అప్రాక్సిమేట్ వాల్యూ. సేమ్ అదే అప్రోచ్ సార్. సేమ్ అదే అప్రోచ్. ఏ అనేది క్యూబ్త్ రూట్ ఆఫ్ ఏ అనేది నాకు ఒక ఇంటీజర్ ప్లస్ సమ్ ఫ్రాక్షన్ వాల్యూ ఇస్తుంది. అంటే I ప్లస్ ఈ. క్యూబ్త్ రూట్ ఆఫ్ 13 అనేది క్యూబ్త్ రూట్ ఆఫ్ 8 కంటే ఎక్కువ, అంటే 2 పాయింట్ సంథింగ్. ఆ సంథింగ్ కనుక్కోవడమే ఈ యొక్క లక్షణం. క్యూబ్త్ రూట్ ఆఫ్ ఏ క్యూబ్ చేస్తే ఏ ఈక్వలెంట్ టు I ప్లస్ ఈ హోల్ క్యూబ్. I ప్లస్ ఈ హోల్ క్యూబ్. దీన్ని మళ్ళీ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ గా చేస్తే I క్యూబ్ ప్లస్ 3I² ఈ ప్లస్ 3 ఇంటూ I ఇంటూ ఈ స్క్వేర్ ప్లస్ ఈ క్యూబ్ ప్లస్ ఈ క్యూబ్. నవ్వు ఇక్కడ చూస్తే గనక ఎస్టిమేట్ వాల్యూ ఇది ఫ్రాక్షన్ చాలా చిన్నది, ఇది కూడా ఈ స్క్వేర్ చాలా చిన్నది. అంటే ఏ ఈజ్ అప్రాక్సిమేటెడ్ టు I క్యూబ్ ప్లస్ 3I² ఈ. ఈ వాల్యూ ఏమవుతుంది? ఈ వాల్యూ ఈజ్ అప్రాక్సిమేటెడ్ టు ఏ మైనస్ I క్యూబ్ బై 3 ఇంటూ I². ఏ మైనస్ I క్యూబ్ బై 3 ఇంటూ I². ఏ మైనస్ I క్యూబ్. సో ఆన్సర్ ఏమవుతుంది? క్యూబ్త్ రూట్ ఆఫ్ 13 I వాల్యూ ఎంత? ఇంటీజర్. నియరెస్ట్ పర్ఫెక్ట్ క్యూబ్ ఎంత? క్యూబ్త్ రూట్ ఆఫ్ 8 2. సో ఈ వాల్యూ ఏమవుతుంది? అప్రాక్సిమేట్లీ ఏ అంటే 13 minus 8 divided by 3 into 2 square 5/12. 5/12. Are you all with me? So answer is 2 5/12. 2 5/12. అర్థమైందా సార్? మనం ముందు క్వశ్చన్ లో ఏం చేసాము? 41 కి 36 కి తేడా ఎంత? 5 వేసాము. ఇక్కడ క్యూబ్త్ రూట్ ఆఫ్ 13 కి క్యూబ్త్ రూట్ ఆఫ్ 8 లోపటున్న నంబర్ కి 13 కి 8 కి తేడా ఎంత? 5. 3 ఇంటూ 2 స్క్వేర్ అవుతుంది. 3 ఇంటూ 2 స్క్వేర్. సో 3 ఇంటూ 4 ఎంత అవుతుంది? 12. హౌ టు ఫైండ్ ది అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ ఎనీ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ చేయొచ్చు లాజిక్ తెలిస్తే, నాన్ పర్ఫెక్ట్ క్యూబ్ రూట్ చేయొచ్చు, నాన్ పర్ఫెక్ట్ ఫోర్త్ రూట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. మీకు అర్థమైంది కదా సార్? ఇది మీకు స్లోగా అర్థమవుతూనే ఉంటే మీకు చాలా ఈజీ అయిపోతుంది సార్. సపోజ్ గా మీకు 5th రూట్ ఆఫ్ 43 అప్రాక్సిమేట్ వాల్యూ అడిగాడు. 5th రూట్ ఆఫ్ 43 అప్రాక్సిమేట్ అడిగాడు. డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పొచ్చు. ఏది 5th రూట్ దగ్గర ఉంటుంది? 2⁵ ఈజ్ 32. 2⁵ ఈజ్ 32. సో ఏ ఈజ్ a ప్లస్ ఈ పవర్ 5. ఆర్ యు ఆల్ విత్ మీ? I పవర్ 5 ప్లస్ 5 ఇంటూ I పవర్ 4 ఇంటూ ఈ. మిగతాది అంతా కూడా చాలా చిన్న వాల్యూ. అంటే ఈజ్ అప్రాక్సిమేటెడ్ టు ఏ మైనస్ I పవర్ 5 డివైడెడ్ బై 5 ఇంటూ I పవర్ 4. 5 ఇంటూ I పవర్ 4. సో కాబట్టి ఆన్సర్ ఎంత?
2 ప్లస్ 43 32 తేడా ఎంత 11 5 ఇంటూ a పవర్ 4 5 ఇంటూ 2 పవర్ 4 లాజిక్ అర్థమైందా సార్? లాజిక్ అర్థం కాకపోతే ఓన్లీ ఒక నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ ట్రిక్ అని చెప్పి ఎక్కడ ఒక పనికి మాలింది చదువుతారు. నాన్ పర్ఫెక్ట్ క్యూబ్ ఇస్తే మనకు రాదు, అవుట్ ఆఫ్ సిలబస్ అది. కానీ థిమాటిక్ బేస్డ్ లెర్నింగ్ లో ఏంటంటే ఫౌండేషన్ వేసిన తర్వాత మనం దాన్ని 7th రూట్ కానీ 8th రూట్ కానీ 9th రూట్ కానీ ఏదైనా చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ లో ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి అడగండి. ఈ కాన్సెప్ట్ లో ఏమన్నా డౌట్ ఉంటే దయచేసి అడగండి. తెలంగాణ నుంచి ప్రిపేర్ అవుతున్నారా? ఫైనల్ ఇయర్ చదువుతున్నారా? కాలేజ్ లో ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ప్రిపేర్ అవుతున్నారా? టెట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారా? ఆర్ నేషన్ వైడ్ జరిగే ఏవైనా ఆప్టిట్యూడ్ ఎగ్జామ్స్ కి మీరు ప్రిపేర్ అవుతున్నారా? మీరు ప్రిపేర్ అయినట్టు అవుతే దయచేసి గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్ళి అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ లో ఆప్టిట్యూడ్ రీజనింగ్ ప్రాబ్లమ్స్ క్యాల్కులేటర్ కంటే ఫాస్ట్ గా పెన్ను పెన్సిల్ యూజ్ చేయకుండా చెప్పే కొన్ని వేల టెక్నిక్స్ ఉన్నాయి. మీకు బాగా ఉపయోగపడుతుంది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఆప్టిట్యూడ్ ఎగ్జామ్స్ అన్ని ఫస్ట్ అటెంప్ట్ కి క్లియర్ చేసే కోర్సెస్ ఏదైనా నచ్చితే తీసుకోండి. థ్యాంక్స్ ఎ లాట్. విత్ లవ్, అనిల్ నాయర్.